మీ హెయిర్ కూడా ఒత్తుగా నల్లగా అందంగా మెరిసే విధంగా పెరగాలని అనుకుంటే నేను చెప్పే ఈ టిప్ని కంపల్సరీ ట్రై చేయండి. పక్కా హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది అండ్ లాంగ్ హెయిర్ అనేది వస్తుంది. మంచి గ్రోత్ అనేది చూస్తారు. ఒక 1 to 2 monthsలో ఖచ్చితంగా మంచి గ్రోత్ మీరు చూస్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనకు కావాల్సింది మెంతులు ఉంటే చాలు, సరిపోతుంది. మనకి మెంతులతోనే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి మెంతులతో. ఇది ఎటువంటి కెమికల్ కాదు కాబట్టి మనం ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మన జుట్టుకి ఇది ఎక్కువగా పనిచేస్తుందని నిపుణులు ఇవ్వడం జరిగింది. నీటిలో ఉంచుకుని 1 day తర్వాత అది యూస్ చేస్తే మనకి ఏ రిజల్ట్ ఉండదు, జెల్ ఫామ్ అవుతుంది. మీరు ఒకసారి పెట్టుకుని మాకు రిజల్ట్ ఏమి రావట్లేదు, 2 సార్లు పెట్టుకుని మాకు ఏమి రిజల్ట్ లేదు అని చెప్పేస్తే ఇది అయితే అవ్వదండి. వారంలో కంపల్సరీ 2 days అలా మీరు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే 1 month తర్వాత దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకసారి రిజల్ట్ అయితే కనిపించదు, అలా స్టెప్ బై స్టెప్ కనిపిస్తుంది. సో దీన్ని ఎలా వాడాలో మీకు క్లియర్గా చెప్పాను కదండి. సో ఈ జెల్లో ఇందులో ఆయిల్ అనేది కంపల్సరీ. మొక్కకి ఎంత వాటర్ అవసరమో మనకు కూడా ఆయిల్ అనేది కంపల్సరీ ఆయిల్ మనకి యూజ్ అవుతుంది. సో ఆయిల్ని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అందులోనే కలబంద, బియ్యం వాటర్, మనకు కావాల్సినవి ఏమన్నా మనం కొన్ని టిప్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదండి, అవి వేసుకోవచ్చు. లేదు ఒక ఈ జెల్ని లేదంటే ఆయిల్ని మిక్స్ చేసే వేసుకుంటాం, మాకు అలాగే ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా వేసుకోండి. అండ్ ఈ జెల్ని ఎలా అప్లై చేసుకోవాలంటే కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ మంచిగా నీట్గా మొత్తం హెయిర్ మొత్తం కుదుర్ల నుంచి మన చిగుర్ల వరకు మొత్తం హెయిర్ని కొద్దిగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇదేనండి ఈ చిట్కాని వాడండి. వారంలో 2 సార్లు అయితే అప్లై చేసుకోవాలి. ఇది ఇలా అప్లై చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది చూస్తారు. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.